బెంగుళూరులో ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ఫీజులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో అండ్ తెగ చర్చ జరుగుతుంది కూడా. ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి 7,35,000, సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ వాళ్ళకి 7,75,000, ఇక నైన్త్ అండ్ 10th వాళ్ళకి 8,35,000 పర్ యానం. అంటే ఒక ఇయర్కి ఇన్ని లక్షలు కట్టాలి. ఫస్ట్ క్లాస్ చదవాలంటే 7,35,000 కట్టాలి. అంతేనా? అంతటితో ఆగలేదు. అడ్మిషన్ ఫీజు కూడా ఉండనే ఉంది. అదెంత అంటే 1,00,000 రూపీస్. ఒకవేళ వద్దు అనుకుంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఇతరితర కారణాల వల్ల వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే అది నాన్ రీఫండబుల్. చదువు అందరి హక్కు అంటారు, ఫీజులు చూస్తేనేమో ఇట్లుంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అందనంత దూరంలో ఉన్నాయి ఈ స్కూల్ ఫీజులు. మంచి స్కూల్లో చదివేయాలని ఎవరికైనా ఉంటుంది, ఫీజులు చూస్తే ఇంత కథ. అసలు విద్య వ్యాపారం అయిపోతుందని చాలా మంది అంటున్నారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతున్నాయి, ఫుల్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది అయితే రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి 7,35,000, 7,35,000, అట్లనే అడ్మిషన్ 1,00,000 అంటే 8,35,000. అంటే ఫస్ట్ టు 10th క్లాస్ వరకు దగ్గర పర్ ఇయర్ 8 lakhs కట్టాలంటే ఒక 80 lakhs సేవ్ చేసినాం అనుకో, అకౌంట్లో వేసి పెట్టుడో ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాడో ఇట్లా వేస్తే వాళ్ళు పెరిగేసరికి ఒక 2 కోట్లో 1,50,000 ఎంతో కొంత అవుతాయి ఖచ్చితంగా. అవి ఒకవేళ అదృష్టం బాగుంటే ఒక 3-4 కోట్లు అయితే అవి కూర్చొని తిన్నా జీవితాంతం తినొచ్చు అంటున్నారు. కానీ చదువుకోకుండా అట్లా చేయడానికి ఏ పేరెంట్స్ మనసు అంగీకరించదు కదా. ఇట్లా రకరకాలుగా కమెంట్స్ పెడుతున్నారు. అండ్ ఏపీ తెలంగాణలో కూడా ఫీజులకు ఏం తక్కువ లేదు. చాలా మంది ఏపీ తెలంగాణలో కూడా 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 పెట్టి చదివిస్తున్నారు. PP1, PP2, LKG, UKG వాళ్ళకు కూడా లక్షల్లో ఉంది. ఇంతకు మీ పిల్లల్ని మీరు ఎంత పెట్టి చదివిస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ దీని పట్ల విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి. ఖచ్చితంగా ఈ ఫీజుల్లో మార్పు రావాలని మీలో ఎంతమంది స్ట్రాంగ్గా కోరుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ రీల్ని తప్పకుండా షేర్ చేయండి.